మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరొక మైలురాయిని అయితే అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా అయితే నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగంగా GSLV F-15 మిషన్ ను 2025 జనవరి 29న ఉదయం 6:23 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంలో నావిగేషన్ ఉపగ్రహం NVS-02 ను జియోసిన్క్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-15 రాకెట్ ద్వారా విజయవంతంగా అయితే కక్షలోకి పంపించింది. ఇస్రో చైర్మన్ గా నారాయణ్ కు ఇదే మొదటి ప్రయోగం కాగా విజయవంతం కావడంపై ఆయన హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అయితే అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 27 గంటల కౌంట్ డౌన్ తర్వాత బుధవారం ఉదయం 6:23 క్రయోజెనిక్ రాకెట్ నింగిలోకి అయితే దూసుకెళ్లింది. దేశీయంగా అభివృద్ధి చెందిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. దీని బరువు మొత్తం 2250 కిలోలు. 10 ఏళ్ల పాటు ఇది సేవలు అందించనుంది. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి విజయవంతంగా చేరింది. మరి ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం అయితే కానుంది. NVS-01 మాదిరిగానే ఇందులో కూడా L1, L5 S బ్యాండ్లతో నావిగేషన్ పెడోల్స్ అయితే ఉన్నాయి. నావిక్ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది దేశ భూభాగం నుంచి దాదాపుగా 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం అయితే అందజేస్తుంది. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న అయితే అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ అయితే వెహికల్ ప్రయోగం జరిగింది. ఇది జరిగిన తర్వాత దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ మైల్ రాయిని అయితే అందుకుంది. ఇస్రో భారీ ప్రయోగాల్ని శ్రీహరికోట నుంచే నిర్వహిస్తుంది. మరి ఈ ప్రయోగం గురించి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ S ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ, ఇది మునుపటి ప్రయోగం లాగే కీలకమైంది. ఇతర ప్రయోగాలు మాదిరిగానే ప్రతి ప్రయోగాన్ని కూడా మా సామర్థ్యం మేరకు బలంగా చేస్తాం కాబట్టి అది విజయవంతం అవుతుంది. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు అయితే జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపించాం. 3 చంద్రయాన్ మాస్ ఆర్బిటర్ ఆదిత్య SRE మిషన్లు కూడా చేపట్టామని నారాయణ్ అయితే తెలిపారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అయితే అభివృద్ధి చేశామని ఇస్రో సంస్థ అయితే వెల్లడించింది. అయితే ఇప్పుడు లాంచ్ చేసిన రాకెట్ భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఉపగ్రహ ప్రయోగం అయితే ఉపయోగపడనుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయంలోని సాంకేతిక, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అయితే అందిస్తోంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణ్ అయితే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నట్లయితే వివరించారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని, విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి కూడా ఇస్రో విజయ పరంపర అయితే కొనసాగింది.